ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడదు చూసామనుకోండి, ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు, ఎలాగ మరి చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే. స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు, స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకుర, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతుంటావు, అటువంటి అంకుర నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకల యొక్క ఫలితము పోతోంది.